శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ రోజైతే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత బావుంది ఈ టెంపుల్ అయితే. మేము ఈ రోజు ఫస్ట్ శ్రావణ శనివారం అని చెప్పేసి కోలార్‌లో కోటిలింగేశ్వర టెంపుల్ నైతే విజిట్ అయ్యాము. ఇక్కడ ఒక మూవీ షూట్ కూడా చేశారు. ఏ మూవీయో నాకు గెస్ చేసి చెప్పండి. ఈ రోజు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే కనుక రోడ్ల పైన అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్ గా మేమైతే మండే వెళ్తాం అనుకున్నాం. బట్ మా హస్బెండ్ కి హాలిడే ఈ రోజే కాబట్టి అనుకోకుండా బయలుదేరిపోయాము. బెంగళూరులో మేముండే ప్లేస్ నుంచి కోటిలింగేశ్వర టెంపుల్ అరౌండ్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మేము క్యాబ్ బుక్ చేసుకుని మార్నింగ్ 7 కి స్టార్ట్ అయ్యాము. కోలార్ లో కేజీఎఫ్ మూవీ షూట్ స్పాట్ అయితే చూపించారు క్యాబ్ డ్రైవర్. మూవీ తీసి చాలా డేస్ అయిపోయింది కాబట్టి సెట్ మొత్తం తీసేసారనమాట. నార్మల్ ప్లేస్ మేము చూసాము. ఫైనల్లీ టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ కి 2 వేస్ ఉన్నాయి. వైపు క్రౌడ్ ఉందని చెప్పేసి షార్ట్ కట్ నుంచి క్యాబ్ డ్రైవర్ అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ పెర్ హెడ్ 20 రూపీస్ టికెట్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ లైన్స్ కూడా ఉన్నాయి. బట్ చాలా క్రౌడ్ ఉందండి ఈ రోజు. మేము టికెట్ తీసుకునే వచ్చాము. చూస్తున్నారు కదా, లోపల చూస్తే ఎక్కడ చూసినా శివలింగాలే. ఇది ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే. వీడియో ఎండ్ వరకు చూడండి. డివోషనల్ వైబ్ వస్తుంది మీకైతే. అసలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ ప్లేస్ లోనే ఉంటాయేమో శివలింగాలు అనుకున్నాం. కానీ ముందు చూసినట్లయితే నిజంగా ఈ టెంపుల్ ఇంత పెద్దదా అనిపిస్తది. చూడడానికి మాత్రమే ప్లేస్ విడిచిపెట్టి మిగతా ప్లేస్ మొత్తం ఇక్కడ చూసిన శివలింగాలే ఉన్నాయి. ఎంట్రన్స్ లో 3 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మేము ఫస్ట్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, టెంపుల్ పైన కూడా శివలింగాలతోనే ఉంది. ఏం బేసిక్ గా ఇంట్లో ఒక శివలింగంకే పూజ చేస్తాం కదా, మా పిల్లలకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్ని శివలింగాలు ఉన్నాయి కదా, ఇన్ని శివుళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాడు మా బాబాయ్. ఇప్పుడు మామూలుగా లేదు. ఈ రోజు ఫస్ట్ శనివారం కదా, చాలా మంది విజిట్ అయ్యారు టెంపుల్ కి అయితే. ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నారు కదా, చాలా మంది ఇక్కడ బుట్టలు కడుతున్నారు చెట్టుకి. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఈ సంతానం కోసం కడతారంట, పిల్లలు లేని వాళ్ళు. మా ఆయన డ్రాప్ అయ్యి వచ్చేస్తున్నా, చూస్తున్నారా. ఇది మెయిన్ టెంపుల్, ఈ మంజునాథేశ్వరుని టెంపుల్ అన్నమాట. ఇక్కడే వెలిసారని వీళ్ళ నమ్మకం. ఈ టెంపుల్ లోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా గ్రహ టెంపుల్ అన్ని కూడా మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఇలా శివలింగాలు స్టెప్ వైజ్ ఉన్నాయి. మేము తెచ్చిన పువ్వులన్నీ వీటిపైన వేసుకొని మెయిన్ టెంపుల్ లో అర్చన చేయించాము. నిజంగా చెప్పాలంటే టెంపుల్స్ కి వచ్చేటప్పుడు మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని బాధలున్నా కూడా మర్చిపోతాము. టెంపుల్లో శివరాత్రి రోజంట చాలా బాగా జరుగుతుందని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. అంతే కాకుండా ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడ ప్రతీక అన్నమాట. ఎంట్రన్స్ లో ఉన్న 3 టెంపుల్ ని విజిట్ అయ్యి లోపలికి వచ్చాం. చూస్తున్నారు కదా, 8 అడుగుల పెద్ద శివలింగం అయితే ఉందండి. దానికి ఆపోజిట్ లో 33 అడుగులతో అయితే నందీశ్వరుడిది పెద్ద విగ్రహం అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ టెంపుల్స్ లోనే పంతులు గారు ఉన్నారు. పెద్ద శివలింగం దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నారు. ఎదురుగానే బసవన్న అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, పెద్ద శివలింగం దగ్గరికి రాగానే ఒక త్రిశూలం ఉంటది. దాని దగ్గర అర్చన చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు చాలా మూవీ షూట్లు అయితే ఇక్కడ జరిగాయని. వీకెండ్స్ లో ఎక్కువ రష్ గా ఉంటది. నార్మల్ వీక్ లో అయితే ఖాళీగానే ఉంటదండి. ఇది లాస్ట్ లో అన్నమాట. టెంపుల్ చివరికి వచ్చినట్లయితే ఈ విధంగా వ్యూ ఉంటది అనమాట. చూడండి, లాస్ట్ వరకు కూడా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయి. దీని మధ్యలో కూడా పెద్ద పెద్ద శివలింగాలు ఉంటాయండి. టెంపుల్ ఎండ్ లో చూసినట్లయితే ఇక్కడ కుమారస్వామిది చిన్న టెంపుల్ అయితే ఉందండి. అందులో కూడా శివలింగాలే ఉన్నాయి. ఆయన మాత్రమే కుమారస్వామి విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ నుంచి చూసినారా వ్యూ ఎంత బాగుందో. ఈ టెంపుల్ లో 3 అవర్స్ అయితే ఉన్నాము. దర్శనం అయితే బాగా అయింది. ఫస్ట్ లో ఈ వే నుంచి ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ చాలానే షాప్స్ ఉన్నాయి. పూజా ఐటమ్స్, టాయ్స్, డెకరేషన్ పర్పస్ చాలా బాగున్నాయి. కుబేరా ఐడల్ అయితే మస్తు క్యూట్ అనిపించింది. సో నేను బార్గెనింగ్ చేసి తీసుకున్నాను. 300 చెప్పారు, 120కి తీసుకున్నాను నేనైతే. మా చిన్నోడికి కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాను. తీర్థయాత్రలకు గానీ టెంపుల్స్ గానీ వచ్చేటప్పుడు ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకుంటాను గుర్తుగా. అది చూసినప్పుడల్లా అక్కడికి వెళ్ళాం కదా అని ఒక మెమొరీగా ఉండాలని చెప్పేసి. కానీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మాత్రం నిజంగా ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా ఇంకా కావాలని అంటారు. ఎగ్జిట్ అవుతున్నప్పుడు కిడ్స్ హార్స్ రైడ్ చూసి మేము కూడా చేస్తాము అన్నారు. వాళ్ళు సరదా కాదనలేక ఎక్కించాము. అయ్యేటప్పటికి 2 అయిపోయింది. సో రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తినేసి ఇంటికైతే రీచ్ అయ్యాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.